అందరికీ నమస్కారం అండి. ఒక విషయం అయితే మీకు చెప్దామని వచ్చానండి. ఒక ఆడపిల్ల కని పెంచిన తల్లిదండ్రులను వదిలేసి ప్రేమ అనే పేరుతో నా వాడు అని నీ దగ్గరకొచ్చిందంటే నిన్ను నమ్మి వచ్చింది. అమ్మా, నాన్న ప్రేమ కన్నా నీ ప్రేమ ఇంకా గొప్పది అని నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చింది. అలాంటిది నువ్వేం చేశావు? 24 గంటల్లో డెలివరీ అవుతుంది అనగా నీ భార్యని వదిలే కడుపులో బేబీ పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో తెలుసా? ఆ విషయానికొస్తే నేను కూడా చాలా బాధపడుతున్నాను పిల్లలు లేక. అలాంటిది నువ్వు 24 గంటల్లో డెలివరీ అవుతుంది నా భార్యకి. నేను నా బేబీని చూడగలిగే అనే సంతోషం నీలో లేకపోవచ్చు. కానీ ఆవిడని గొంతు నులిమి చంపావు చూడు. నువ్వు ఎంత రాక్షసుడివో, ఎంత రాక్షసంగా బిహేవియర్ చేస్తున్నావో మాకైతే కళ్ళంట నీళ్ళనేదొచ్చాయి. ఎన్ని ఆశలు పెట్టుకుందో ఆ తల్లి నా చేతిలోకి బిడ్డ వస్తాడు రేపు అనే రోజు అనేసేసి. ఇంత దారుణంగా గొంతు నిలిమి నిండు గర్భిణినే చంపేయాలని మనస్సు ఎలా వస్తుందో తెలీదండి. మన భారతదేశం, మన లోకమంతా ఏమైపోతుందో కూడా తెలీదు ఇలాంటి సంఘటనలు విన్న తర్వాత. వాడికైతే ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఊరన్నా తీయాలి, లేకపోతే గంటన్నా షూట్ చేయాలండి.